హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎట్టకేలకు లోకేష్ గారు అయితే దొరికేశారని అయితే న్యూస్ వచ్చిందనమాట. ఇంతకు లోకేష్ గారికి ఏమైంది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అనే దానికి టీడీపీ వాళ్ళ నుంచి ఒక మెసేజ్ వచ్చిందనమాట. ఈ రోజున రిపబ్లిక్ వేడుకల్లో ఆయన కనిపించబోతున్నారు అనేది అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. హైదరాబాద్లో ఉన్నారంట, రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనాలనేసి. ఏదైతే వైసీపీ వాళ్ళు ఒక ప్రాపగండా చేసి లోకేష్ని మళ్ళీ డిగ్రేడ్ చేయడానికి కంకణం కట్టుకున్నారో, సో దానికైతే బ్రేకప్ పడిపోయిందనమాట. సో ఏంద్రా అంటే వాళ్ళు ప్రాపగండా ఏంటంటే లోకేష్ని ఈ పార్టీ నియమితం పార్టీ ఫండ్స్ కోసం అమెరికాకి వెళ్ళి అక్కడ మనీ లాండరింగ్ కేసులో అక్కడైతే పోలీసులకి అడ్డంగా దొరికిపోయారు. ఇంకా లోకేష్ గారు తిరిగి రాలేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్స్ కూడా పెట్టడం లేదు. అందుకనే లోకేష్ బాబుని కాపాడేందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా సడన్గా వెళ్ళిపోయారనేది జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు కూడా చెప్పారనమాట. సో ఇలాంటి వైసీపీ సోషల్ మీడియా న్యూస్ అన్నీ ఫేక్ అని టీడీపీ వాళ్ళైతే ఇప్పుడు ఖచ్చితంగా అఫీషియల్గా ఒక న్యూస్ అయితే ఇచ్చారు. ఏదైతే లోకేష్ గారు అరెస్ట్ అయ్యారనే న్యూస్ అయితే ఏది ఉందో ఇదంతా వైసీపీ ఆడుతున్న ఒక నాటకమే. వైసీపీ ప్రాపగండా ఇదంతా కూడా వేరే వ్యక్తుల్ని డిగ్రేడ్ చేయాలని, సేమ్ లైక్ షర్మిలాని డిగ్రేడ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ని డిగ్రేడ్ చేస్తున్నారు, అలాగే లోకేష్ని కూడా డిగ్రేడ్ చేయడమే వాళ్ళ వైసీపీ వాళ్ళ లక్ష్యం అయితే టీడీపీ కార్యకర్తలు అండ్ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. సో లోకేష్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇండియాలోనే ఉన్నారనేది అయితే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్కడంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కనిపించుకోకుండా, మీటింగ్స్ కూడా పెట్టుకోకుండా అకస్మాత్తుగా మాయమైపోయారు. లోకేష్ గారు కూడా గత 2 రోజులుగా ఏదైతే చంద్రబాబు గారు రామ మందిర్ అయోధ్యకి వెళ్ళి వచ్చిన తర్వాత 2 డేస్ తర్వాత వరకు కూడా ఇద్దరు కనిపించడం లేదు. మేబీ అయోధ్యకి వెళ్ళిన సందర్భంగా అక్కడ వెళ్ళి వచ్చిన దానికి అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి సమయం కేటాయించుకొని ఉంటారు. అయినప్పటికీ ఇలాంటి చిన్న వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం అనేది అంతగా ఇది కాదు. వైసీపీ వాళ్ళు జస్ట్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని మనం నిన్ననే అనుకున్నాం అదంతా ఒక ఫేక్ న్యూస్ అని. సో ఇవాళ అయితే టీడీపీ వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తారు అది ఫేక్ న్యూస్ అని.